రాష్ట్ర విద్యా ఉపాధి అవకాశాల తాజా పరిణామాలు. అమరావతి మే 5. రాష్ట్రంలో విద్యా ఉపాధి రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, వివిధ సంస్థలు తీసుకుంటున్న చర్యలు విద్యార్థులు, అభ్యర్థులకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్తగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవసాయ అధికారి పోస్టుల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 ఖాళీలకు 10 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తూ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకునే అవకాశం కల్పించింది. ఇక విద్యారంగంలో విద్యా హక్కు చట్టం కింద రెండో విడత లాటరీ ద్వారా 10,453 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కేటాయించడం జరిగింది. మొత్తం 54,647 దరఖాస్తుల్లో 54,016 మంది అర్హులుగా గుర్తించబడి మొదటి విడతలో 30,075 మంది, రెండో విడతలో 10,453 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిస్తూ మే 6 నుండి 17 లోపు అవసరమైన పత్రాలతో అడ్మిషన్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో 10వ తరగతిలో ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు. 20 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు తరగతులు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా 50 శిక్షణ కేంద్రాల్లో సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక మార్గదర్శనం అందిస్తున్నారు. విద్యార్థులు తప్పకుండా పాసయ్యేలా కృషి కొనసాగుతోంది. ఉన్నత విద్యలో అవకాశాలను విస్తరించేందుకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో 15 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు మే 21 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు కోరుతూ మే 5 నుండి 21 వరకు అవకాశం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతోనే విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షను ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బాధ్యతను ద్రావిడ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ పరీక్షా కేంద్రాలు, మార్గదర్శకాలు త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా త్వరలోని శుభవార్త అందనుంది. 290 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను 3 నుంచి 4 రోజుల్లో విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. రిజర్వేషన్ రోస్టర్పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇలా రాష్ట్రంలో విద్యా, ఉపాధి రంగాల్లో జరుగుతున్న మార్పులు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తూ కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. సరైన సమాచారం, సమయానికి తీసుకునే నిర్ణయాలు విజయానికి కీలకంగా మారుతున్నాయి.